ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఒకటి జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం వెంకట్రాపురపేటకు చెందిన రాకేష్ అదృశ్యమైన ఘటన కలకలం రేపుతుంది. అయితే యువకుడు కనిపించడం లేదని తల్లి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని తల్లి ఆగ్రహించారు. ఈ నెల 10వ తేదీన నుంచి కూడా తన కొడుకు కనిపించకపోవడంతో 11వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారని అన్నారు. అప్పటి నుంచి నేటి వరకు తన కొడుకు జాడ కనిపెట్టలేకపోగా తనను పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తల్లి లక్ష్మి. తప్పిపోయిన 3 రోజుల తర్వాత కోరుట్ల మండలంలోని ఎంకీపురం గ్రామం వద్ద ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో తన కొడుకు ద్విచక్ర వాహనం లభించినప్పటికీ తన కొడుకు జాడ దొరకలేదని అన్నారు. కాళ్ళు మొక్కుతా బాంచనన్నా కానీ పోలీసులు కనిక్కిరించడం లేదని బోరున వెలిపించింది తల్లి లక్ష్మి. ఇకనైనా దయచేసి తమ కొడుకు జాడ కనిపెట్టాలని పోలీసులను వేడుకుంటున్నారు ఆ తల్లి లక్ష్మి. నా కొడుకు పేరు రాకేష్, అది వెంకట్రావుపేట. నా 10 తారీఖు నాడు నా కొడుకు తప్పిపోయిందని 11 తారీఖు నాడు పొద్దున వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన సార్లు పట్టించుకుంటలేరు, చేస్తలేరు. 3 రోజులకు ఎకిల్పూర్ కినాల్లో బండి దొరికింది. అయినా వారం రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాం, అయినా పట్టించుకుంటలేరు. కాళ్ళు మొక్కిన బాంచని దండం పెడతా సార్ అన్న. ఆ పిల్ల ప్రూఫ్ కూడా దొరికింది, అయినా ఇంక్వైరీ చేస్తలేరు. నా పరిస్థితి ఏంది, నా కొడుకుని నాకు చూపిరు సార్ అన్న కూడా నన్ను కొంచెం కూడా కరెక్టనిస్తలేరు. నా పరిస్థితి ఏంది, నా బాధ ఏంది, నా తల్లి బాధ వాళ్ళకి అర్థం అయితలేదా? నాకు భర్త లేడు, అమ్మ వాళ్ళ ఇంటికాడ కిరాయిండు, నేను బతుకుతున్నా. కూలి నాలు చేసుకొని పని చేసుకొని నా కొడుకుని జాదుకున్నా. నా కొడుకు జాడ ఎందుకు చెప్తలేరు?